శతరుద్రం అనగానే శివుని 100 రూపాలు గుర్తొస్తాయి కదా. అసలు దాని వెనక ఉన్న రహస్యమేంటో చూద్దాం. అయితే శత అంటే 100 కదా, మరి శతరుద్రం అంటే శివునికి 100 రూపాయలున్నట్టేనా? కానే కాదు, అసలు కథ వేరే ఉంది. ఆ రహస్యం ఏంటంటే, సూత మహర్షి ప్రకారం శతరుద్రం అంటే 100 రూపాయలు కాదు, శివుని అనంతమైన శక్తుల ప్రదర్శన అన్నమాట. అంటే శివుని శక్తులు 1, 2, 100 కాదు, అవి అనంతం, లెక్కలేనన్ని. ఆ శక్తులన్నీ ఎక్కడో లేవు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉన్నాయి. చూడండి, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, చివరికి కాలం కూడా శివస్వరూపమే. ఇవన్నీ వేర్వేరు కాదు, ఆ ఒక్క మహాదేవుని శక్తి రూపాలే. ఈ సత్యాన్ని గ్రహించే దేవతలందరూ శివుడినే పరమాత్మగా అంగీకరించారు. మరి ఇంతటి శక్తి స్వరూపుడైన శివుణ్ణి ఎలా ఆరాధించాలి? దానికి ముఖ్యమైన చిహ్నం శివలింగం. ఆ లింగం దేనికి సంకేతమంటే విశ్వం యొక్క అనంతమైన నిరాకార బ్రహ్మతత్వానికి. అందుకే భక్తితో ఓం నమః శివాయ అంటే చాలు, శివానుగ్రహం కలుగుతుంది. అయితే ఈ గొప్ప తత్వాన్ని వివరించిన తరువాత జరిగిన కథే అసలు పెద్ద మలుపు. శివపురాణంలోని అత్యంత కీలకమైన దిగ్భ్రాంతికరమైన ఘట్టం, అదే దక్షయజ్ఞం. ఇది స్టోరీలో చిన్న భాగం మాత్రమే. శివపురాణంలో ఈ రహస్యం ఇంకా చాలా విస్తారంగా ఉంది. నైమిషారణ్య యజ్ఞం నుండి దక్ష యజ్ఞం వరకు కంప్లీట్ స్టోరీ కింద ఉన్న లింక్లో ఫుల్ వీడియోలో ఉంది. మిస్ అవ్వకండి.